పెళ్లి జరగాలంటే రుణం ఉండాలి కర్ణ. నిత్యకి పాపం ఆ సౌభాగ్యం లేదు. నువ్విప్పుడు అది సర్దుబాటు చెయ్యాలని ఈ పెళ్లికి ఒప్పుకుంటే పాపం నీ ప్రేమ కథ ఏమవ్వాలి చెప్పు? నీ మీదే ప్రాణం పెట్టుకున్నా నిధి ఏమవుతుంది? నిత్యను కాపాడడం కోసం నిధిని నడి రోడ్డున వదిలేస్తావా? కర్ణ, చాలా ఆపండి. ఎంతని నాటకం ఆడతారు? మంచితనం ముసుగు వేసుకొని తడిగుడ్డతో గొంతు కోసి ఇంకా వాడిని ఎంతకాలమని నమ్మిస్తారు? ఇదంతా జరుగుతున్నది మీ వల్ల. మీ స్వార్థం కోసం వాడి ప్రేమ చంపేస్తారా? శాంతి, నీ సంకటం ఏంటో నాకు అర్థం అవుతుందమ్మా. ఇప్పుడు ఏడ్చినా ఏం ప్రయోజనం చెప్పు. చూడు, డాక్టర్ నీకేమని చెప్పారు? మర్చిపోయావా? పోనీ ఏ కారణానికి నువ్వు వేడవకూడదు. నీకు పుణ్యం ఉంటుంది శాంతి. జరిగింది మర్చిపో. కారుతున్న కన్నీటిని తుడుచుకోవచ్చు లచ్చి, కానీ గుండెని తొలుస్తున్న బాధని తీసేయడం కష్టమే. నేనెంతకాలం ప్రాణాలతో ఉన్నదే నా మనవరాళ్ల జీవితాలు చక్కబడడం చూడాలనే. ఇంత జరిగి మళ్ళీ నేనెందుకు బ్రతకాలి? అందుకే కదా నేను నీకు పరిష్కారం చూపించాను. కానీ ఇది సరైన పరిష్కారం కాదు లచ్చి. నిత్యకి అన్యాయం జరిగిందని కర్ణని ఎందుకు బలి చెయ్యాలి చెప్పు? అవును, ఆ క్షణంలో నేను కర్ణ మీద చిరాకు పడ్డాను, నిజం. కానీ ఈ నీ నిర్ణయం సరికాదు. మొదట్లో నేను నిత్యకి కర్ణ అంటే పడదు. అలాంటప్పుడు వేరువేరు దిక్కుల్లో తిరిగిన రెండు జీవితాలని ఒకటి చెయ్యడం తప్పు కదా? చూడు, ఇదంతా విధి లిఖితం అని మనం అనుకోవాలి. వాళ్ళ నుదుటన ఇలాగే అవ్వాలని రాసుందేమో అనిపిస్తుంది. నువ్వు నా మనవరాలి జీవితం సరిదిద్దాలని మాత్రమే చూస్తున్నావు, కానీ నీ మనవడికి ఒక జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నావు లచ్చి. చూడు, నీ మనవరాలి జీవితం సరిదిద్దాలని నేను పెద్ద మనసు చేసుకోలేదు శాంతి. కర్ణకి తనకంటూ ఒక తోడు కావాలి కదా. నీకు మాట చెప్పనా? నీ ఇద్దరు మనవరాళ్ళు బంగారం లాంటి వాళ్ళు. నిత్య కాకపోయినా నిధిని మా కర్ణకి చేసుకోవాలని నా మనసులో చాలా ఆశ పెంచుకున్నాను. ఇందులో మనదేమీ లేదు శాంతి, అంతా ఆ దేవుడి నిర్ణయం. నిత్యనే మా ఇంటి కోడలిగా చేసుకోవాలనుంది. నాకు నా నిర్ణయం మీద ఎంత నమ్మకం ఉందో కర్ణ మీద నాకంతే నమ్మకం ఉంది. ఏ కారణానికి ఎవరికి అన్యాయం జరిగినా వాడు ఊరుకోడు శాంతి. వాడికి ఒక సంసారం ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయని నా స్వార్థం అమ్మా. విసిరేసే ఎంగిలి మెతుకులు తినే కుక్కకి రక్తం రుచి చూసే ధైర్యం వచ్చేసిందా? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? కర్ణ చచ్చినా పర్వాలేదని నిర్ణయం తీసుకుని సత్యం చెప్పాలనుకుంటున్నావా? పోవే, చెప్పు పోవే. వాడికి మాత్రమే కాదు, ఆ ముసల్ది శాంతికి కూడా చెప్పు. మా అమ్మకి చెప్పు. ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు. నా గురించి నీ మనసులో ఏముందో అదంతా వెళ్ళి వాడి ముందు కక్కుపో. ఏం జరుగుతుందో నేను చూస్తాను. ఏముంది, కర్ణకి నేను మారలేదని తెలుస్తుందేమో. దానివల్ల నాకేం నష్టం లేదు. ఇదంతా నువ్వు బయట పెట్టడం వల్ల ఆ శాంతికి జరిగిన అవమానం చెరిగిపోతుందా, లేదా ఈరోజు జరిగిందేమైనా మారిపోతుందా? ఏమీ కాదు.
కానీ నిత్య పెళ్లి ఎవరితోనూ జరగలేదనుకో, కనీసం 2 శవాలు లేస్తాయి. ఒకటి శాంతిది, ఇంకొకటి నిత్యది. వాళ్ళిద్దరూ చచ్చిపోతే నిధి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికి తెలుసు? మళ్ళీ అదే ప్రశ్న నీ ముందుకొచ్చి నిలబడుతుంది. సత్యమా, సత్యం వల్ల వచ్చే చావా అని. నిర్ణయం నీదే. లేదు, నా కర్ణ జీవితం పాడు కాకూడదు, ఈ పెళ్లి జరగకూడదు. ప్రేమించి వదిలేసిన అమ్మాయి అని దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఒకవేళ దాని ఊపిరి ఆగిపోయిందంటే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది. అక్క రా. I love you, Karna sir. అటు చూడు, గంట మోగింది. రేపీ వేళకి నీ మనవరాలు తాళి కట్టించుకొని మహారాణిలా కనపడుతుంది.